రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నా చెల్లెళ్ల హోరు తీవ్రత అధికమవుతూ ఉంది. సీఎం నినాదాలు, కవిత టార్గెట్ క్లియర్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడికి వెళ్ళినా సీఎం నినాదాలు కామన్గా మారుతున్నాయి. లీడర్ అనే కార్యక్రమం పెట్టి యువనేతలను శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో కవిత వెళ్ళినప్పుడు సీఎం నినాదాలు హోరెత్తాయి. గతంలో చిలక జోస్యం చెప్పించుకున్నప్పుడు కూడా సీఎం అవుతారని చెప్పారు. తరచూ ఇలా కవిత పర్యటనలో ఆమె సీఎం అనే అభిప్రాయాలు, నినాదాలు వినిపిస్తూ ఉండటంతో కవిత క్లియర్ టార్గెట్గానే ముందుకెళ్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల కేటీఆర్ సభల్లోనూ ఇలాగే వినిపిస్తున్నాయి. 2-3 సార్లు ఏసీబీ విచారణకు హాజరై తిరిగి తెలంగాణ భవన్కు వచ్చినప్పుడు అప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ సీఎం అనే నినాదాలతో కేటీఆర్ను సంతృప్తి పరిచారు. ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు తమను తాము ఎక్కడికి వెళ్ళినా సీఎం నినాదాలతో ఆహ్వానించేలా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కవిత తెలంగాణ జాగృతిని మరో రేంజ్కు తీసుకెళ్తానని అంటున్నారు. అంటే రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశంలో ఉన్నారని స్పష్టమవుతోంది. ఎవరు మద్దతుగా వచ్చినా రాకపోయినా తన రాజకీయ పయనం మాత్రం ప్రణాళికాబద్ధంగా ఉంటుందని ఆమె సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాదు తన టార్గెట్ కూడా ఆమె మద్దతుదారుల నినాదాలతోనే స్పష్టత ఇస్తున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.